మనలో తినడానికి తిండి లేని వ్యక్తులు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితుల నుంచి బయటికి రావాలి అంటే తప్పనిసరిగా అది ఒక సంఘం చేస్తేనో లేదంటే ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు చేస్తే సాధ్యం కాదు. ప్రభుత్వం ద్వారా మనకు కూడా సాయం అందాలి. అది మన హక్కు, మన బాధ్యత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా ట్యాక్సులు కడుతున్న ఏకైక కులం మన రెడ్డి కులం. ఈరోజు అలాంటి కులంలో పుట్టి మన పేదవాళ్ళకి ప్రభుత్వాలు సాయం చేయడానికి వెనకడుగు వేస్తుంటే మనం చూస్తూ ఉంటామా? ఐక్యతతో ముందుకు పోయి మన హక్కును సాధించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఎప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. మనందరం కలిసిపోతేనే ఏదైనా సాధించుకోవచ్చు. ఈ వేదిక నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎన్నికబడిన రెడ్డి ఎమ్మెల్యేలకు కానీ నేను ఒకటే విన్నపం చేస్తున్నా. ఈ విన్నపాన్ని మీరు చులకనగా చూస్తే భవిష్యత్తులో పోరాటాలు ఉధృతం చేస్తాం. కాబట్టి ప్రభుత్వం కానీ రెడ్డి ఎమ్మెల్యేలు కానీ ఒకవేళ మీరు ప్రభుత్వాన్ని ఒప్పించి రేపు నెల 15వ తేదీ లోపల రెడ్డి కార్పొరేషన్కి పాలక మండలి ఏర్పాటు చేయలేకపోతే తప్పనిసరిగా పోరాటాలకు సిద్ధంగా ఉంటాం. ఇదే డెడ్ లైన్ అని ఈ సందర్భంగా బేతంచెర్ల నుంచి ఈ రెడ్లందరి మధ్య నుంచి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేలను హెచ్చరిస్తోంది.